నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తాను తప్ప సాక్ష్యం కొరకు నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళటం తప్పు కాదు, అది నా యొక్క నియమం. కాబట్టి 5 నిమిషాలు నా సాక్ష్యాన్ని షార్ట్గా ముగించేసి ప్రసంగంలోకి వెళ్దాం. నా సాక్ష్యం మీకు చెప్తే చాలా అద్భుతంగా వింటారు, కానీ రెండోసారి నా సాక్ష్యం మీరు కూడా చెప్పేస్తారు. పెద్ద కొత్తగా ఏముండదు, ఒక్కసారే కొత్తగా ఉంటుంది, రెండోసారి పాత అయిపోయి ఉంటుంది. కానీ వాక్యం అలా కాదు, 100 సార్లు చెప్పినా 101వ చెబితే కూడా వాక్యం చాలా కొత్తగా ఉంటుంది. వాక్యం మనుషుల జీవితాన్ని కట్టిద్ది, మనుషుల బ్రతుకుల్ని దేవుని వైపునకు మరలించేస్తుంది. కాబట్టి వాక్యానికి ఉన్నటువంటి విలువ అది. సో నేను సేవకుల కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడిని. మేము 3 సంతానం, నేను, నాకు 2 చెల్లెలు. మా అమ్మ డాడీ ఇద్దరు కూడా సేవలో ఉండేవాళ్ళు. నన్ను సేవకుని చేయాలి, దైవజనుని చేయాలి అని దేవుని పరీక్షలకు నన్ను సమర్పించారు, నన్ను డెడికేట్ చేశారు దేవుని సేవకి. అయితే మా డాడీని నేను సేవకుడుగానే చూస్తున్నా. నాకు 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి మా డాడీ సేవలో ఉన్నారు. ఆయన ఉద్యోగం చేస్తూ, రైల్వేలో జాబ్ చేస్తూ సువార్త సభలు ఏర్పాటు చేసేవాళ్ళు సొంత ఖర్చులతో. ఆ సువార్త సభల వలన అప్పులు తిప్పలు తప్ప ఏమీ లాభం లేదు. ఇవి చూసి ఎదిగిన నాకు సేవ అనేది చేయకూడదు, దేవుడి సేవ చేస్తే దేవుడు ఏం లాభాలు ఇవ్వట్లేదని నేను గొప్పవాడిని అవ్వాలనుకున్నప్పుడు నా కళ్ళ ముందు నిలబడింది సినిమా హీరో అవుతే డబ్బు బాగా సంపాదించవచ్చు, బోల్డంత మంది అభిమానులు సంపాదించవచ్చు అనుకొని 10వ తరగతిలో ఇల్లు వదిలేసి సైకిల్ అమ్మేసుకొని పారిపోయాడు హైదరాబాద్కి. పారిపోయిన నన్ను వెతికి తీసుకుని వచ్చారు. ఇంట్లో గొడవ పడి సినిమాల్లోకి నన్ను పంపించకపోతే చచ్చిపోతానని చెప్పి బెదిరిస్తే, అప్పుడు మా అమ్మ డాడీ దగ్గరుండి హైదరాబాద్కి తీసుకెళ్ళి, కడప నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. పెద్ద పెద్ద హీరోలందరూ అక్కడ యాక్టింగ్ చేసిన వాళ్ళే, అక్కడ నేర్చుకున్న వాళ్ళే. అక్కడ యాక్టింగ్ స్కూల్లో నన్ను జాయిన్ చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు అక్కడ యాక్టింగ్ చేశాను. తర్వాత నాకు నా స్నేహితులు కొంచెం గొడవ రావడం